తెలంగాణ మోడల్ స్కూల్స్ 2026-27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపల జాయిన్ కావడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమో డాక్యుమెంట్ కావాల్సి ఉంటదని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు ఏమేం గ్రూప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో, మనకు ఎట్లాంటి థింగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి ప్రతీదీ ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ నుండి అప్డేట్స్ అయితే మనం ఇస్తా ఉంటాం అన్నట్టు. సో, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ దగ్గర దాకా రీచ్ అయితది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది కదా అంటే 13థ్ మే 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో, 13థ్ మే 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఆన్‌లైన్ లోపల మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి 25థ్ మే దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఓకేనా. 25థ్ మే 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. మీరు ఒకవేళ ఇంటర్మీడియేట్ అనేది తెలంగాణ మోడల్ స్కూల్స్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. మనకు ఎంపీసీ గ్రూప్ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత మనకు బైపీసీ ఉంది. సీఈసీ ఉంది. ఏసీఈ ఉంది. ఓకేనా. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అనేది 3 పాత సబ్జెక్ట్‌లే. పాత గ్రూప్సే. మనకు కొత్త ఒక గ్రూప్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ లోపలున్న ప్రతి మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ లోపల మనకు ఈ కొత్త గ్రూప్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఏసీఈ అని జెప్పి. ఓకేనా. కొన్ని ప్రైవేట్ కాలేజ్ లోపల గూడా ఈ ఈ కోర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఏసీఈ అని జెప్పి. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ అని జెప్పి మనకు కొత్తగా తెలంగాణ లోపల ఈ కోర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎవరెవరు ఎలిజిబుల్ మరి ఇంటర్మీడియేట్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికంటే, సో, 10థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ఎట్లా ఉంటది అంటే ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఆర్ గ్రేడ్స్ బేస్డ్. ఓకేనా. మార్క్స్ బేస్డే మనకు సెలక్షన్ అయితే ఉంటది. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మన నోటిఫికేషన్ విషయానికొస్తే మనం ఒకసారి నోటిఫికేషన్ పేజ్ గూడా చూద్దాము. సో, మనకు తెలంగాణ లోపల 194 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. 194 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇందులోపల మనకు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, మనకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినట్టుగా 13థ్ మే నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. 25థ్ మే దాకా మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు వెరిఫికేషన్ గాని, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి తెలవడం గాని, ఓకేనా. 27థ్ నాడు ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి తెలుస్తదన్నట్టు. అండ్ మనకి వెరిఫికేషన్ అనేది 28థ్ మనకు సెలెక్ట్ అయితే మాత్రం మనకు రెస్పెక్టివ్ కాలేజ్ నుండి, రెస్పెక్టివ్ స్కూల్ నుండి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు వాళ్ళు. ఓకేనా. సో, అది మేబీ ఈ డేట్ వరకు ఇయ్యొచ్చు. అంతకంటే ముందు కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయిందనుకో డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ గాని, ఓకేనా. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్పడం గాని, అది కూడా డిలే కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్న తర్వాత, సో, మనకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం మనం కాలేజ్‌కెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకు వెరిఫికేషన్‌కి చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు ఫర్దర్‌గా. ఓకేనా. మనకు కాల్ గాని, మెసేజ్ గాని ఏదో ఒక విధంగా మనకు కమ్యూనికేట్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకు రిజర్వేషన్ అనేది 15% అయితే ఉంటది ఎస్సీకి. ఓకేనా. ఎస్సీకి 15% ఆఫ్ రిజర్వేషన్ ఉంటది. ఎస్టీకి 10% ఆఫ్ ద రిజర్వేషన్ ఉంటది. బీసీకి 29% ఆఫ్ రిజర్వేషన్ ఉంటది. పీహెచ్‌కి 5%, ఎన్‌సీసీ స్పోర్ట్స్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి 5%, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఫెన్స్ పర్సనల్‌కి 3% ఆఫ్ ద రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది రిజర్వేషన్‌కి సంబంధించి. అండ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు పెద్దగా డాక్యుమెంట్స్ అయితే ఏమి అడగలేదు బ్రో. ఓకేనా. ఆన్‌లైన్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటే పెద్దగా మనకు డాక్యుమెంట్స్ అయితే ఏమి అడగలేదు. జస్ట్ మన ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉంటే సరిపోతది. ఓకేనా. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకు మన ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మనకంటూ ఒక మొబైల్ నంబర్ ఉండాలె. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి, హాల్ టికెట్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతది. మనం కాలేజ్ లోపల సబ్మిట్ జేయడానికి, కాలేజ్ లోపల వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు ఏమేమి పట్టుకపోవాల్సి ఉంటదంటే, ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి, ఆధార్ కార్డ్ పట్టుకపోవాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ అయితే పట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. రిజర్వేషన్ పర్పస్‌లో మనం క్యాస్ట్ పెట్టుకొని ఉంటాం గదా!
అప్పుడు క్యాస్ట్, ఎస్ఎస్‌సి హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఇన్‌కమ్ గూడా పట్టుకపోర్రి. ఓకేనా? సో, మీరు నా సైడ్‌కెళ్ళి నా చిన్న అడ్వైస్ ఏందంటే క్యాస్ట్, ఇన్‌కమ్ ఇప్పుడే అప్లికేషన్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా? సో, క్యాస్ట్, ఇన్‌కమ్ అనేది అప్లికేషన్ చేసి పెట్టుకోర్రి. ఆధార్ కార్డ్ లోపల మీ పేరు కరెక్టే ఉందా చూసుకోర్రి. ఎస్ఎస్‌సి మెమో లోపల ఆధార్ కార్డ్‌లో మీ పేరనేది కరెక్ట్ ఉండాలే. లేకపోతే అప్‌డేట్ చేసుకోవడానికి ట్రై జేయర్రి. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం వెరిఫికేషన్ పోయేటప్పుడు మన ఎస్ఎస్‌సి హాల్ టికెట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ ఓకేనా? ఎస్ఎస్‌సి హాల్ టికెట్, ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్ అయితే పట్టుకోవాల్సి ఉంటది. ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి మాత్రం జస్ట్ హాల్ టికెట్ సరిపోతది. ఆధార్ కార్డ్ అయితే సరిపోతాయన్నట్టు. అండ్ మీకు మీ డీటెయిల్స్ అనేది బేసిక్ డీటెయిల్స్ తెలిసి ఉండాల్సి ఉంటది. మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పి, ఆ డీటెయిల్స్ ఇస్తే మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఫోన్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు బ్రో. ఓకేనా? కానీ ఏందంటే ఏదైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేది మిస్టేక్ అవ్వకుండా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఇది అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్‌కి సంబంధించిన లింక్ నేను మన వాట్సాప్ ఛానల్ లోపల, మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. అక్కడికెళ్ళి చెక్ జేయరి. ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ చూసుకుంటే అప్లై ఆన్‌లైన్ ఫర్ ఇంటర్మీడియేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? అప్లై ఆన్‌లైన్ ఫర్ ఇంటర్మీడియేట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ జేయాలె. ఓకేనా? సో, క్లిక్ చేసిన తర్వాత మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకి ఏమని చూపెడుతది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉంటది. అండ్ ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి, పేరెంట్స్ డీటెయిల్స్ అని చెప్పి, అడ్రెస్ ఫర్ కరెస్పాండెన్స్ అని చెప్పి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పి, కాలేజ్ అప్లయింగ్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. సో, మనం ఏం చేయాలి అంటే అకాడమిక్ ఇయర్ అనేది ఆటోమేటిక్‌గా 2026, 27 అనే ఉంటది. ఓకేనా? తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంటది. ఇది యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఎట్లయితే మీ నేమ్ ఉంటదో అట్లా ఇచ్చేసేయర్రి. ఓకేనా? తర్వాత జెండర్ లోపల ఏంది మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ అని చెప్పి చూపెడతది. సో, మీరు మేలా, ఫీమేలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటే అట్లా ఎంటర్ చేయిర్రి. మీ నేమ్ గూడా ఎస్ఎస్‌సి లోపల ఎట్లుంటదో అట్లనే ఎంటర్ జేయిర్రి. మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ ఎంటర్ జేయిర్రి. యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. లేదు ఇనిషియల్ ఒకటే ఉంది మీ నేమ్ ఉందా అట్లనే ఎంటర్ జేయిర్రి. ఓకేనా? తర్వాత ఏంది కమ్యూనిటీ. కమ్యూనిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, కమ్యూనిటీ లోపల మనకి ఏమేమి చూపెడుతుంది కమ్యూనిటీ అనంటే ఇక్కడ మనకు ఓసీనా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఎస్సీనా అని చెప్పి చూపెడుతుందన్నట్టు. ఇట్లా మనం క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఏందని చెప్పి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నంబర్. ఆధార్ కార్డ్ ఇందుకే నేనన్నది ఆధార్ కార్డ్ ఉండాలని చెప్పి. ఆధార్ కార్డ్ నంబర్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆధార్ కార్డ్ నంబరు ఇయ్యాల్సుంటది. తర్వాత పీహెచ్‌సీ ఓకేనా? సో, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఓకేనా? సో, వాళ్ళకి యెస్ అని చెప్పి పెట్టుకోవాల్సుంటది. వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది కాబట్టి 5% యెస్ అని చెప్పి పెట్టుకున్న తర్వాత వాళ్ళ పర్సెంట్ అడుగుతదన్నట్టు. ఆ పర్సెంట్ ఎంత అని చెప్పి మనం ఇయ్యాల్సుంటది. ఓకేనా? తర్వాత రిజర్వేషన్. స్పోర్ట్స్ కింద ఏమన్నా రిజర్వేషన్ ఉంటే యెస్ అని చెప్పి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏ స్పోర్ట్ అది. ఓకేనా? సో, మనకు ఏంటిది ఆ స్పోర్ట్ అనేది ఏ లెవెల్‌లో ఉంది. ఓకేనా? సో, ఏ టైప్ ఆఫ్ స్పోర్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే పీహెచ్ గాని, ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ గాని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని వీటికి సంబంధించిన కంప్లీట్ మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే యెస్ అని చెప్పి పెట్టుకోర్రి. లేకపోతే పెట్టుకోకుర్రి. ఓకేనా? ఎందుకంటే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఎరెస్ట్‌వైల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అడుగుతది. సో, ఇక్కడేందంటే మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్. మన తెలంగాణ అనేది 32 డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ కాకముందుకు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? సో, ఎరెస్ట్‌వైల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఉంటది. ఆ డిస్ట్రిక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడేంది మనకు పాత 10 డిస్ట్రిక్ట్‌లున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పాత 10 డిస్ట్రిక్ట్‌లలో మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన ఆల్మోస్ట్ 32 డిస్ట్రిక్ట్స్ చూపెడతది. అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మండల్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సుంటదంటే మన పేరెంట్స్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. ఓకేనా? సో, పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, పేరెంట్స్ డీటెయిల్స్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. అందులోపల మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల. ఒకవేళ ఫాదర్ నేమే ఉంటే ఫాదర్ నేమ్ ఇచ్చేసి మదర్ నేమ్ అనేది యాస్ పర్ ఆహ్, నార్మల్‌గా మీ స్కూల్ లోపల ఎట్లయితే ఉంటదో మీ మదర్ నేమ్ అట్లా ఇచ్చేసేయర్రి. మోస్ట్‌లీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది మెన్షన్ చేసే ఉంటది. సో, అట్లా ఇచ్చేసేయర్రి. అండ్ దెన్ దాని తర్వాత మనకు కాంటాక్ట్ నంబరు. ఓకేనా? సో, కాంటాక్ట్ నంబర్ అనేది ఇచ్చేసేయర్రి. వర్కింగ్‌ది ఇయ్యిర్రి కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఉందో అది. ఓకేనా? పనిచేసేది ఇయ్యిర్రి. ఫోన్‌లు పికప్ జేయరి కొత్త నంబర్‌లొస్తే. సో, వాళ్ళు మీకు వయా కాల్ ఆర్ మెసేజే కరెస్పాండ్ అయితా ఉంటారన్నట్టు.
ఓకేనా. అండ్ అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్, హౌస్ నంబర్. ఆధార్ కార్డ్ వెనుకకు తిప్పితే హౌస్ నంబర్ ఉంటది. ఓకేనా. ఆధార్ కార్డ్ వెనుకకు తిప్పితే హౌస్ నంబర్ ఉంటది. మీ విలేజ్ పేరు ఉంటది. మీ మండల్ ఉంటది. మీ డిస్ట్రిక్ట్ ఉంటది. ఓకేనా. మీ పిన్ కోడ్ ఉంటది. ఓకేనా. ఈ డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ అనేది మీకు ఒకవేళ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ లేకపోతే అప్డేటెడ్ ఉన్నది పెట్టుర్రి. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మన ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అడుగుతా అన్నట్టు. ఓకేనా. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇచ్చేయండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్‌సి. ఓకేనా. సో, ఈ ఎస్ఎస్‌సి అని చెప్పి ఇచ్చేసేయండి. తర్వాత మేనేజ్మెంట్ టైపు. సో, మీది ప్రైవేటా? గవర్నమెంటా? ఏంది అని చెప్పి అడుగుతదన్నట్టు. ఎంపీపీఎస్సా? ఏది అని చెప్పి ప్రైవేట్ ఎయిడెడా అని చెప్పి అడుగుతది. సో, అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్కూల్ టైప్ ఏంటిది అని చెప్పి. తర్వాత ఏంది కదా అంటే నేమ్ ఆఫ్ ద స్కూల్. స్కూల్ పేరు ఏం పేరు అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయాలి కింద. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏందంటే ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనకు ఏ ఇయర్ అని చెప్పి ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎన్ని మార్కులొచ్చినాయి? మ్యాథ్స్‌లో ఎన్నొచ్చినాయి? సైన్స్‌లో ఎన్నొచ్చినాయి? సోషల్‌లో ఎన్నొచ్చినాయి? ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎన్నొచ్చినాయి? సెకండ్ లాంగ్వేజ్‌లో ఎన్నొచ్చినాయి? థర్డ్ లాంగ్వేజ్‌లో ఎన్నొచ్చినాయి? అని చెప్పి మనకు అడుగుతానట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయాలి. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయాలి. సో, ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు జీపీఏ అనేది వచ్చేస్తదన్నట్టు. ఎన్నొచ్చినాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే నేను ఇక్కడ మీకు ట్రై చేస్తా సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే. ఓన్లీ గ్రేడ్స్ అడుగుతున్నారు. గ్రేడ్స్ అనేయి ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మార్క్స్ అనేవి అడుగుతున్నారంట. సో, మనకు ఎస్ఎస్‌సికి సంబంధించిన రిజల్ట్స్ చూసుకున్నప్పుడు మన మార్క్స్ ఎంత అనేది గ్రేడ్స్ ఎంత అనేది ఉన్నది కదా! సో, దాన్ని బేస్ చేసుకొని మన మార్క్స్, గ్రేడ్స్ అనేది ఎంటర్ చేసేసేయాలి. ఓకేనా. సో, ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏ కాలేజ్‌కి అప్లై చేస్తున్నావు అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అప్లయింగ్ ఫర్ అని చెప్పి వచ్చి కిందేందంటే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అన్నారు. ఏ కాలేజ్‌కి నువ్వు అప్లై చేసుకుంటున్నావు? అంటే నువ్వు ఒకవేళ మీది హైదరాబాద్ అయిందనుకో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లా నువ్వు కావాలనుకుంటున్నావు అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఓకేనా. సో, ఇప్పుడు ఏందంటే సింపుల్లీ ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ చూపెడుతుంది. నేను ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తది నాకు ఆదిలాబాద్ కాలేజ్‌లు మాత్రమే చూపెడతదన్నట్టు. ఇక్కడ మనకు చూపెడుతుంది. సో, ఇక్కడ ఏదో ఒకటి టీఎస్ఎంఎస్ బౌత్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఏందంటే మనకిక్కడ అడుగుతదన్నట్టు. మీది ఆ డిస్ట్రిక్కేనా? మీది నేటివ్ డిస్ట్రిక్ట్ అదేనా? ఓకేనా. సో, మీది అదే మండలం అని చెప్పి అడుగుతదన్నట్టు. సో, ఒకవేళ అదే మండలం అయితే యెస్ అని చెప్పి ఎంటర్ చేయి. లేదు అంటే నో అని చెప్పి ఎంటర్ చేయి. తర్వాత ఏం చేస్తావంటే కోర్స్ ప్రిఫరెన్స్. కోర్స్ ప్రిఫరెన్స్ లోపల ఏంది కదా అంటే ఏ కోర్స్ కావాలి నీకు? ఎంపీసీనా? బైపీసీనా? సీఈసీనా? ఏఈసీఈనా? ఓకేనా. కొత్త కోర్సు. దీని లోపల ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు. ఫస్ట్ నీకు బాగా ఎంపీసీ ఇష్టమైందనుకో ఎంపీసీ పెట్టుకో. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు బాగా ఏది ఇష్టమైతే అదే పెట్టుకో. అందులోపలనే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. కాబట్టి ఫస్ట్ మీకు బాగా ఏది కావాలనుకుంటే అది పెట్టుకో. తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం మంచిగా ఏదనిపిస్తే అది పెట్టుకో. తర్వాత ఇంక కొంచెం మంచిగా ఏదనిపిస్తే అది పెట్టుకో. తర్వాత ఇంక కొంచెం ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టుకో. సో, అట్లా మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకిక్కడ ఏందంటే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమంటది. ఓకేనా. సో, క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయమంటదన్నట్టు లాస్ట్‌కు ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటదన్నట్టు. సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతది. సబ్మిట్ అయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటది కదంటే ఇక్కడ కింద మనకు డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ మా అఫీషియల్ పోర్టల్‌కి రావాలా. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటది అంటే ఇక్కడ మనకు డౌన్‌లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా. సో, క్లిక్ చేసేతోటే మనకు మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సో, మన అప్లికేషన్ ఫార్మ్‌ని లైక్ అప్లికేషన్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ మొబైల్ నంబర్ అడుగుతది. ఓకేనా. సో, మీరు అప్లికేషన్ నంబర్ కావచ్చు, మీ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, మీ మొబైల్ నంబర్ కావచ్చు. ఆ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది అంటే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటది. ఆ క్యాప్చా కోడ్ కొట్టి సెర్చ్ అని చెప్పి కొట్టాలి. సెర్చ్ అని చెప్పి కొట్టుడుతోనే మనకు మన డీటెయిల్స్ అనేది చూపెడుతది. ఆ డీటెయిల్స్ నుండి మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్‌ని. సో, ఇట్లా మనమైతే మన ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా మనమైతే వీడియో చేసుకుందాం. సో, ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.